సో పహల్గమ్ అటాక్ లో గాయపడిన వాళ్ళకి అదే విధంగా చనిపోయిన ఫ్యామిలీస్ కి మన పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ తరపున పార్టీ తరపున 50 లక్షలు డొనేట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో దాని మీద మీ అభిప్రాయం? చాలా మంచి పని చేశారుగా. సహృదయుడు, జాలి కలిగిన వాడు, దయామయుడు. ఇవి అన్ని ఇతను రాజకీయాల్లోకి రాక ముందలే చాలా మంది వరకు హెల్ప్ చేశారు ఆయన. పేదవాడికి అన్నము ఆకలి అన్నవాడికి అన్నం పెట్టారు, దాహం ఉన్న వాళ్ళకి నీరునిచ్చారు, నీడు లేని వారికి ఏదో సహాయం చేశారు. అటువంటి వ్యక్తి హీరోగా ఉన్నప్పుడు చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం గా ఉండి అటువంటి హెల్ప్ చేశారంటే చెప్పుకోదగ్గ విషయం. చాలా గ్రేట్ అండ్ పవన్ కళ్యాణ్ గారు అతను చేసింది చాలా గ్రేట్. ఇంకా ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ఇటువంటి కార్యక్రమాలు ఏంటి చేసుకుంటూ వెళ్తూ ఉంటుంటే ప్రజలకి తోడుగా నీడగా వెన్నంటి ఎన్నెమ్మకై ఉంటారని. సో మరి పహల్గమ్ అటాక్ తర్వాత మరి మన భారతదేశం శాంతియుతంగా పోరాడాలా లేక యుద్ధం స్టార్ట్ చేయాలా అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. వాళ్ళు పోరాటం ఆపేసేస్తే యువతలోళ్ళు ఆపేస్తారు. వాళ్ళు ఎంతవరకు అయినా సరే సై అంటే యువతలు ఇండియన్ కూడా ఎంతవరకు అయినా సరే సై అంటుంది. పాకిస్తానీయులు ఎక్కువ ఉన్నారా, ఇండియన్స్ ఎక్కువ ఉన్నారా అంటే ఇండియన్ జనాభానే ఎక్కువ సంఖ్య ఉంది, పాకిస్తానీయుల జనాభా తక్కువ సంఖ్య ఉంది. కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కన్నింగ్ తనం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కుతంత్రాలు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈర్ష్యా దేశాలు మన ఇండియన్స్ లో ఎవరిలో లేవు. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి ఐక్యత మెయిన్ మన ఇండియన్స్ లో లేదు. ఇప్పుడు ఇండియన్స్ లో అటువంటి ఐక్యత ఉన్నది ఎవరి దగ్గర అమ్మా అంటే ఆర్మీ, పోలీసుల దగ్గర ఉంది ఐక్యత, ప్లస్ ఆర్మీ వాళ్ళ దగ్గర ఉంది ఐక్యత. తల్లిని సైతం భార్య పిల్లలను సైతం వదిలి దేశ రక్షణ కోసం, దేశ సంరక్షణ కోసం వాళ్ళు వెళ్ళి పోరాడుతున్నారు అంటే ప్రతి ఒక్క పోరాట యోధుడికి నేను చేతులెత్తి దండం పెడుతున్నాను. మీరు చేస్తున్న త్యాగం మామూలు త్యాగం కాదు. మీ కన్న తల్లిదండ్రులు అటువంటి కడుపు కోతను మిలుస్తున్నారు. మిమ్మల్ని కట్టుకొని మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన అమ్మాయికి గుండె కోతను మిగిల్చి మీరు అమరులయ్యి స్థిరస్థాయిగా దేశ గుండెల్లో అలా మిగిలిపోతున్నారు. కనుక మీరు చేస్తున్నది చాలా గణనీయమైనటువంటి పని అయ్యా. మీరు ఎక్కడా తగ్గొద్దు, ఎక్కడా తగ్గేదే లేదు. మన ఇండియన్ కంట్రీ మీదకి ఎవరు వచ్చినా సరే ఊరుకునే పని లేదు. అంటే ఎవరు రారనుకోండి మన ఇండియన్ కంట్రీ మీదకి, పాకిస్తానీయుడు ఒక్కడే పోరాటం చేస్తున్నాడు, పోటీ చేస్తున్నాడు. ఆ పోటీని ఆపుకొని వాడు విరమించుకొని పోరాటాన్ని వెనక్కి తీసుకుంటే బతికిపోతాడు, లేకపోతే ఎంతకైనా తెగిస్తాం. మరి పాకిస్తాన్ ఉగ్రవాదులు అసలు ఏ రీజన్ మీద ఫైరింగ్ అవి చేస్తున్నారు అంటే జమ్మూ కాశ్మీర్ కావాలా లేకపోతే మత ద్వేషాన్ని పెంచాలా ఇండియాలో? ఈ రెండు, జమ్మూ కాశ్మీర్ ఒకటి, తర్వాత మత ద్వేషం ఒకటి, ఈ రెండిటి గురించి చేస్తున్నారు. ఇక్కడ అంత మత ద్వేషాలు ఎవరు లేరు. ఇక్కడ కూడా ముస్లిమ్స్ ఉన్నారు, కానీ ఇండియన్ లో ముస్లిమ్స్ హిందూ బాయ్ బాయ్ అనేటట్టుగానే ఉన్నారు, కానీ ఎంత మత ఉన్మాదులు ఎవరు లేరు. కానీ అక్కడి నుంచి వస్తున్నారు అంటే ఇక్కడికి మరి వాళ్ళు ఎలా కరుడు కట్టిన స్థాయికి దిగజారి ఎదిగి వస్తున్నారో తెలియట్లేదు. ఇది విరమించుకుంటే ఎవరి ప్రాణాలైనా బాగుంటాయి. ఆయన చెప్పాడంట కదా, ప్రకటన ఇచ్చాడంట కదా పాకిస్తానీ యోధుడు, ఆపండి బాబు మీ దండం పెడతానని. మరి ఇండియా ఊరుకోదు, ఎగరేసి కొట్టిద్ది.